హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 1 మార్చ్ 2024 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ కరెంట్ అఫైర్స్ బాగా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇళ్లల్లో సౌర వెలుగులకు 75,000 కోట్లు. ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్తు పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి గరిష్టంగా 78,000 రాయితీగా ఇవ్వనుంది. 2023-24 నుంచి 2026-27 వరకు 4 ఏళ్లు నడిచే ఈ పథకానికి 75,000 కోట్లు కేటాయించింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశం దీనికి ఆమోదముద్ర తెలిపింది. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం పేరుతో అమలు చేసే పథకానికి రాయితీని 2 భాగాలుగా విభజించి ఇవ్వనుంది. సో దీనిలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఏంటంటే, సౌర ఫలకాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది, అలాగే ఈ పథకం ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉంటుందంటే 2024 నుంచి 27 వరకు ఉంటుంది. అట్లాగే ఈ పథకం పేరు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం. ఈ పేరు చాలా ఇంపార్టెంట్. ఈ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎగ్జామినేషన్లో ఎట్లా ఉంటుందంటే, ఈ పథకం పేరు ఏమిటి, అట్లాగే ఎన్ని కోట్లు కేటాయించారు, అలాగే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఈ రాయితీ అనేది ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఈ రాయితీ ఏ విధంగా ఉంటుందంటే, 2 కిలోవాట్ల సామర్థ్యానికి 60%, అంతకు పైబడిన యూనిట్లకు 40% మొత్తాన్ని రాయితీ కింద అందిస్తారంట. 3 కిలోవాట్ల సౌర విద్యుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి 1,45,000 ఖర్చు అయితే అందులో కేంద్రం గరిష్టంగా 78,000 అందిస్తుందంట. మిగిలిన మొత్తాన్ని పూచికత్తు అవసరం లేని బ్యాంకు రుణం రూపంలో సమకూరుస్తుంది. 7 ఏళ్లలో తీరనున్న రుణం. ఉత్పత్తి అయ్యే దాంట్లో తొలి 300 యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వాడుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లను నెట్ మీటరింగ్ ద్వారా విక్రయించుకోవచ్చు. దీనివల్ల నెలకు 1,265 రూపాయలు ఆదాయం వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే, మధ్యప్రదేశ్లో మోడీ 17,551 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందులో ఇంపార్టెంట్ది ఏంటంటే, ప్రపంచంలో తొలిసారిగా భారతీయ పంచాంగం ప్రకారం పనిచేసే విక్రమాదిత్య వైదిక గడియారాన్ని ఉజ్జయిని నగరంలో ఆయన ప్రారంభించారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ రాష్ట్రంలో ఉజ్జయిని విక్రమాదిత్య వైదిక గడియారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు, అలాగే దీని ప్రత్యేకత ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలండి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఈ వైదిక గడియారాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించారండి. ఇదే దాని పిక్చరు. ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారాన్ని, వేదిక్ క్లాక్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. దీన్ని విక్రమాదిత్య వేద గడియారం పేరుతో సిద్ధమైన ఈ క్లాక్ను ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. పురాతన భారతీయ సాంప్రదాయ పంచాంగం కాలగణన పద్ధతి ప్రకారం ఈ గడియారం పనిచేస్తుందంట. ఉజ్జయినిలోని జంతర్ మంతర్ ఏరియాలో 85 అడుగుల ఎత్తున్న టవర్పై ఈ క్లాక్ను అమర్చారు. ఈ గడియారం ప్రత్యేకతలు ఏంటంటే, వేద హిందూ పంచాంగం సమాచారాన్ని ఈ వేద గడియారం ప్రదర్శిస్తుంది. గ్రహాల స్థితిగతులు, ముహూర్తం, జ్యోతిష్య గణనలు, అంచనాలకు సంబంధించిన సమాచారం డిస్ప్లే చేస్తుంది. అంతేకాదు భారత ప్రామాణిక కాలం IST, GMT లను కూడా ఈ గడియారం సూచిస్తుంది. గడియారం సంవత్సరం, మాసం, చంద్రుడి స్థానం, శుభగడియలు, నక్షత్రం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వంటి ఇతర వివరాలను కూడా అందిస్తుందంట. ఒక సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం ఆధారంగా ఈ గడియారాన్ని పనిచేస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఏపీలో పెరిగిన చిరుతల సంఖ్య. సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వులో అత్యధికం. కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడి. దేశవ్యాప్తంగా 13,874 చిరుతలున్నట్లు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 569, తెలంగాణలో 297 చొప్పున ఉన్నాయి. 2018 లెక్కలతో పోలిస్తే ఏపీలో చిరుతల సంఖ్య 15.65% పెరగ్గా తెలంగాణలో 11.07% తగ్గింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చనింగ్ ఎట్లా ఉంటుందంటే, దేశవ్యాప్తంగా ఎన్ని వేల పులులున్నాయి అంటే 13,874. ఎగ్జాక్ట్లీ ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అండి.
అట్లాగే ఏ స్టేట్లో ఎక్కువగా ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో అత్యధికంగా 3907 చిరుతలు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్లో మధ్యప్రదేశ్లోని పన్నా, సాత్పుర ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తున్నాయి. తెలంగాణలో అమరాబాద్ టైగర్ రిజర్వ్లో 121, కవ్వాలలో 19 చిరుతలు, పులులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. డెఫినెట్గా దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. 2018 లెక్కలతో పోలిస్తే ఏపీలో చిరుతల సంఖ్య 15.65% పెరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే తెలంగాణలో 11.07% తగ్గింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చి సముద్ర జీవికి రాష్ట్రపతి పేరు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని బంగాళాఖాతంలో కనిపించిన ఒక కొత్త రకం జీవికి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు రాష్ట్రపతి పేరు పెట్టారు. ఇది హెడ్ షీల్డ్ సీ స్లగ్ అనే తరహా జీవి. ఉదయపూర్ ఢీకా తీరంలో ఈ జీవి కనిపించిందని, దీనికి మెలనోక్లెమిస్ ద్రౌపది అనే పేరు పెట్టారని ZSI సంచాలకులు ధృతి బెనర్జీ తెలిపారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కొత్త జీవిని కనుగొన్నారు, దానికి పేరు ఏమి పెట్టారు అనేది చాలా ఇంపార్టెంట్. మెలనోక్లెమిస్ ద్రౌపది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావుకి వరల్డ్ ఐకాన్స్ 21 అవార్డు వచ్చింది. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ గుళ్లపల్లి ఎన్వి రావుకు వరల్డ్ ఐకాన్స్ 21 అవార్డు దక్కింది. ఈ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు ఆయనే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 23 మంది వైద్యులకు ఈ అవార్డులు ఇవ్వగా మొదటి 10 మందిలో ఈయన ఉన్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పెట్టండి. వరల్డ్ ఐకాన్స్ 21 అవార్డు ఎవరికి వచ్చింది, వారు ఏ విభాగంలో ప్రముఖులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.